హాయ్ గైస్, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ రోజు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ FSO ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దాని పే స్కేల్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, ఇదంతా చూస్తున్నాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ APPSC నోటిఫికేషన్. ఇది ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు అంటే, BSc తీసుకుంటే అగ్రికల్చర్ BSc చేసిన వాళ్ళు, హార్టికల్చర్ BSc చేసిన వాళ్ళు, లేదా BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ, ఇంకా బిఎస్సి కాకుండా బీటెక్ చూసుకుంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 3 బ్రాంచెస్, మెకానికల్, కెమికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, ఈ 3 బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ అండి. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్, వాకింగ్ టెస్ట్ అండ్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ప్రిలిమ్స్ చూసుకుంటే 150 మార్క్స్, 150 మార్క్స్ 150 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్ ఈచ్ మార్క్ 1 మార్క్. నెగిటివ్స్ ఉంటాయి, 1/3 అనేది నెగిటివ్. సో ప్రిలిమ్స్ ఏంటంటే 75 గా డివైడ్ చేస్తే, ఫస్ట్ 75 మార్క్స్ లో ఏంటంటే మనకి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, SSC స్టాండర్డ్స్, అథమెటిక్స్, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, ఇలాంటి టాపిక్స్. ఇది కాకుండా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇలాంటివి ఉంటాయి. అండ్ దెన్ జనరల్ స్టడీస్ అంటే లైక్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఇండియా, యాజ్ ఆల్సో మోర్ ఫోకస్ ఆన్ AP, ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ బిట్స్ అడుగుతారు. ఇది ఒక 75 మార్క్స్. ఇంకో 75 మార్క్స్ తీసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ, మొత్తం ఫారెస్ట్రీ గురించి. ప్లాంట్ సైన్స్ టాపిక్స్ ఏంటంటే ప్లాంట్ సైన్స్, సాయిల్ సైన్స్, సిల్వికల్చర్, ఇంకా అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, ఫారెస్ట్ లెజిస్లేషన్. మెయిన్ ఫారెస్ట్ లెజిస్లేషన్ లో 4 యాక్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967, ఇంకొకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ 4 లాస్ అనేవి ఇంపార్టెంట్. మన ఈ 4 లాస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ప్రిలిమ్స్. దీంట్లో క్వాలిఫై అయ్యాక మెయిన్స్ చూసుకుంటే, మెయిన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, 100 మార్క్స్. 100 మార్క్స్ కి ఒక 50 మార్క్స్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ గురించి ఒక పేపర్, ఇంకో 50 మార్క్స్ ఇంకో పేపర్ జనరల్ తెలుగు. 2 పేపర్స్ లో ఏంటంటే గ్రామర్ ఇలాంటివన్నీ అడుగుతారు, లైక్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కానీ మీనింగ్స్ ఇలాంటిది. ఇది క్వాలిఫై అయితే చాలు, మార్క్స్ కన్సిడర్ చేయరు 100 మార్క్స్ కి. నెక్స్ట్ ఏంటంటే 3 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మెయిన్స్ లో. ఫస్ట్ పేపర్ 1 ఏంటంటే లైక్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, 2 కలిపి ఉంటుంది. పేపర్ 2 ఏంటంటే ఇంకో 150 మార్క్స్ కి జనరల్ మ్యాథమెటిక్స్, SSC స్టాండర్డ్స్. మొత్తం పేపర్ 2 అంతా ఓన్లీ మ్యాథ్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3కి వస్తే ఓన్లీ ఫారెస్ట్రీ, జనరల్ ఫారెస్ట్రీ. టాపిక్స్ అంటే సేమ్ ప్రిలిమ్స్ ఎలా ఉన్నదో అలాంటి టాపిక్స్ కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి, బిట్స్ కొంచెం డీప్ గా అడుగుతారు. సో ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఈచ్ పేపర్ 150 మార్క్స్ కి. నెక్స్ట్ మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ సేమ్ నేను FBO, ABO ఎగ్జామ్ లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. వాకింగ్ టెస్ట్ దీనికి కూడా సేమ్ అంతే. 16 కిలోమీటర్స్ అనేది అమ్మాయిలకి, 25 కిలోమీటర్స్ అనేది జెంట్స్ కి. కానీ టైం మాత్రం సేమ్, 4 అవర్స్. 4 అవర్స్ లో 16 కిలోమీటర్స్, 4 అవర్స్ లో 25 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది వాకింగ్ టెస్ట్. అండ్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, కన్సర్న్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో వీ విల్ గో విత్ దోస్ డాక్యుమెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ అండి. మీకు ఏవైనా, ఇప్పుడు నేను ఆల్రెడీ టాపిక్స్ కొన్ని చెప్పాను, ఆ టాపిక్స్ లో ఏమేమి టాపిక్స్, ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేయాలో మీరు కమెంట్ చేస్తే అలాంటి టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.